ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఇక ముందుగా అందరు చేయాల్సి బ్రో. ఏం కాదన్నా మిషన్ అవుతుంది ఎక్కడ ఉంటారులే. ఏం చేయాలరా ఇప్పుడు షాబాద్ మండలికి వచ్చిన మన రంగారెడ్డి జిల్లా. నిన్న మనం పొడవు బాగా అక్కడ తొలగిపోయింది కదా. ఇక ఆదిలాబాద్ నిజామాబాద్ అంతా తిరిగి వచ్చినాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇక మండలు పెట్టుకోవటం పెద్దగా ఉంటుంది. మండలి ఇక టౌన్ కూడా పెద్దగా ఉంటుంది. ఇక ఊరికి టౌన్ పెద్ద మండలి పెద్ద అంటే ఇక సర్పంచ్ కూడా పెద్ద మనిషి కదా. గట్ల అనమాట. ఇక సార్ చూసి గుండాల అశోక్ అన్న. ఈ అశోక్ అన్న గురించి అడిగితే చుట్టుపక్కల 4 ఊళ్ళో గుర్తుపడతారన్న. ఇక మన షాబాలో అయితే మంచి పేరున్నది. ఇక కార్యకర్తలు చిన్న పోరడు పెద్దోళ్ళ దాకా ఈ అశోక్ అన్న ఇంటికాడ దొరికొస్తారు. ఇక అంత మంచి పేరున్నది. గుర్తుపడరా. అందుకని భారీ వేసుడు గెలిచింది అంట అన్న. గెలిచేటప్పుడు ఎటువంటి వాగ్దానాలు ఇచ్చింది, ఏం కథ, ఈ రాజకీయ ప్రస్తుతం ఎట్లా సురువు అయింది, ఇక అవన్నీ నీకు తెలుసుకున్నాం. తమాషటే ముచ్చేట్లు ఈ పిల్లలు మల్పీ కేవలం అన్న. నమస్తే. నమస్కారం అన్న. బాగున్నా అన్న. ఈరోజు తెలంగాణ ఆదివాసీ శుభాకాంక్షలు. అందుకే తెలంగాణ చేసుకున్నాం. జ్వరం వేసుకుంటావా? ఊరికి రావటా కదా మబ్బులు వచ్చినాడే. ఇక నేను జల్ది వచ్చినాయి. కానీ 6:30కి వచ్చినా ఇలా వచ్చి పెట్టినకి ఇక సురు చేద్దామా. నేనంటే తెలుసుకుని వస్తుంది మీ దగ్గరికి. మేము వ్యూఎస్ తెలియదు కానీ ఒకసారి చెప్తావా సార్? చెప్తాను. చెప్పా. నమస్కారం అండి. నా పేరు గుండాల అశోక్. మా షాబాద్ మండల్ హెడ్ క్వార్టర్ సర్పంచ్కి 2025లో ముగ్గురు కంటెస్టెంట్ చేసినాం. కాంగ్రెస్ తరఫున నేను మన భారీ విజయాలతోటి జనాల ఆశీర్వదించి గెలిపించినాను. మరి ఈ రాజకీయ ప్రస్థానం ఎట్లా సురువైంది అంటే ఇంకటికి కుటుంబ సభ్యులు రాజకీయం చేసిన మీద రాజకీయాలకు వస్తున్నారా? అంటే రాజకీయం నాకు తెలియలేనప్పుడు మా తాతగారు వార్డు మెంబర్గా చేశారు. తర్వాత మా ఫాదర్ ఏం చేయలేదు. వ్యవసాయ ఫ్యామిలీ. నేను ఎంబీబీఏ చేసి ఎడ్యుకేషన్ హైదరాబాద్లో ఫిక్స్ చేసి షాద్నగర్లో వచ్చి బిఏడ్ సాధన చేసి తర్వాత ఇప్పుడు మాజీ సర్పంచ్ గారు రాజుగారు ఉన్నారు. ఆయన నన్ను యాక్టివ్ ఉన్నాను పాలిటిక్స్లో కావాలని చెప్పి ఫస్ట్ ఎంపీస్కి నన్ను బలపరిచి. అయితే మొట్టమొదటి ఏ పార్టీకి వచ్చాను? మా బర్త్ కాంగ్రెస్. మా తాత నుంచి మా ఫాదర్ నుంచి కూడా కాంగ్రెస్. ఏ పార్టీకి ఎప్పుడు ఉండదు. కూడా అంటే గత మన పోయిన మాజీ సర్పంచ్ అన్న నుండి మీకు రాజకీయ ప్రసారం సులువా? అంటే అంతకుముందు లీడర్గా సపోర్టర్గా ఉన్నాము. డైరెక్ట్ నేను పోటీ చేయడం అంటే 2019లో కాంగ్రెస్ నుంచి నాకు బీఫామ్ ఇచ్చారు. ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ. తర్వాత మొన్న నాకు అందరు కలిసి ఊళ్ళందరూ కలిసి సర్పంచ్ నువ్వు అయితే బాగుంటుంది అని చెప్పి ఎడ్యుకేటెడ్ అనుకున్నారో నన్నే బలపరిచేది. మంచి మెజార్టీ. మరి చదువుతో చదువుకున్నావు నాకు ఇంత తమాషా మాట్లాడుతున్నావు. మంచిగా మరి అంత పెద్ద చదువు నువ్వు అమ్మాయిన కోపం కలగదు. మంచి కోపం కొడుకు రాజకీయం కలగదు. నాకు కూడా టీచర్ జాబ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ టీచర్ జాబ్ తోటి మనం ఏం చేస్తామంటే ఒక శిశువులను తయారు చేయడం, పిల్లలను మంచి దారిలో తీయడం. కానీ పాలిటిక్స్ ఏంటంటే ఒక విలేజ్లో ఉన్నటువంటి అన్ఎడ్యుకేటెడ్ కానీ అందరూ కూడా మనం హెల్పింగ్ చేసి చేయగలుగుతాం. వాళ్ళకు మనం ఏమిటంటే వాళ్ళకి తెలియని విషయాల గురించి అవగాహన కల్పించి ఊర్లో కూడా అందరికి సహకారాలు అందిస్తున్నారు. దానికోసం మనం రియలైజ్ అయ్యి ఇలా రావట్లేదు. అబ్బా
మరి అన్నదమ్ములు ఎంతమంది అన్న? ముగ్గురం అండి. మన నంబర్ ఎంత? నాది సెకండ్. అన్న అన్న వ్యవసాయం చూసుకుంటాడండి. ఊళ్ళోనా? సొంత వ్యవసాయం చూసుకుంటాడు. తమ్ముడా? తమ్ముడు కూడా వ్యవసాయం లేదు. వ్యవసాయం ఎంత ఉంటుంది మనకు? మాకు 12 acres ఉంటుంది. రేట్ కూడా బాగానే ఉంటాయి ఇక్కడ. ఉంటాయి అంటే మా తాత సంపాదించిన ఉన్నాయి. మరి బిజినెస్ ఉందా ఇంకేమో? గట్లే రియల్ ఎస్టేట్ చేస్తుంది. చిన్న ఎంతో కొంత నడుస్తుంది. ఇప్పుడు సరే ధర తక్కువ ఉన్నప్పుడు కదా రియల్ ఎస్టేట్. అవును తక్కువ ఉన్నది. అట్లా మరి షాది ఎప్పుడు చేసుకున్నావు మేడం? నేను 2014 చేసుకున్నాను. అర్థంగా ఓ మాట్లాడుతూ కోపంగా ఇంకా అదే ప్రేమించి పెళ్లి చేసుకున్నా అమ్మాయి చూసాం అనమాట. అంటే మా నాయనమ్మ ఇష్టపడ్డది. అచ్చా నేను ఆదర్శ వివాహం తీసుకున్నాను. అబ్బో మా నాయనమ్మ చెప్పినట్టు చేసుకున్నాను. పెద్ద మనసు చెప్పినట్టు. ఎంత అవుతుందన్న పిల్ల? నాకు 2 పాపల బాబు. అచ్చా ఈ గీతాలు కలిసి వచ్చింది నీకు? మన క్లాస్ యాక్చువల్లీ ఛార్జ్ కూడా లేకుండా గవర్నమెంట్ కల్పించినందుకు మనకు సర్పంచ్ కావడానికి అవకాశం వచ్చింది. ఇలాంటి చాలా మంది అవకాశం వచ్చింది. చాలా మంది ఖుషి అయ్యింది సార్. అలాకున్న ఆశ నెరవేరింది ఈ పోవడం వల్ల. ముగ్గురు పిల్లల అవకాశం కూడా అసలు యాక్చువల్లీ మనం లైన్లో కూడా లేకుంటుంది. ముగ్గురు పిల్లలు ఉన్నారని మనం బ్యాక్ సపోర్ట్ ఎవరికైనా ఉన్నోళ్ళకి కూడా సపోర్ట్ చేద్దామని ఉంది. గవర్నమెంట్ తీసేయడం జరిగింది. ఊర్లో కూడా అందరూ కూడా మన పేరు చెప్పి మనం ఉండాలని చెప్పి కోరుకున్నారు కాబట్టి ఇక రావడం జరిగింది. గతంలో ఎంపీటీసీ చేసి ఈ గీతల సర్పంచ్గా పోటీ చేసి కదా, మరి పోటీ చేస్తున్నప్పుడు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు సమస్యలు ఏం చెప్పారు అన్న గ్రామ ప్రజలు? ఇక సమస్యలు అంటే ఉంటాయండి. సర్పంచ్కున్న విధులు అధికారాలు ఏమి లేవు. అటు దుర్వినియోగం చేయకుండా అందరికి మనం అందుబాటులో ఉండేటట్టు ఉండాలని చెప్పి కోరుకున్నారు. కొందరు సమస్యలు చెప్తారు. అంటే విలేజ్లో లేకుంటాయండి అడ్మినిస్ట్రేటర్స్ అండి, వాళ్ళకి సర్పంచ్కున్న విధులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే సర్పంచ్ అంటే ప్రతి సర్పంచే గవర్నమెంట్ ఇప్పుడు పెన్షన్స్ రిలీజ్ చేయలేదు. నన్ను వచ్చి మొదలుపెట్టుకుంటారండి. ఉంది మీరు అనుకుంటే అవుతుంది అంటే తెలియదు. వాళ్ళకు ఎడ్యుకేటెడ్స్ మొబిలైజేషన్ చేయలేదు. సర్పంచ్ సంతకం పెడితే ఫీలింగ్లోనే ఉంటారు. ఇంకోటి ఇప్పుడు ఇందిరమ్మ గృహాలు వచ్చినాయి కదా, మా ఊరు 52 వచ్చినాయి. అంతకుముందు కూడా ఇందిరమ్మ కంపెనీలో మెంబర్ సర్పంచ్ ఇప్పుడు కూడా యాజ్ పర్ చైర్మన్గా ఉంటుంది కాబట్టి అందరూ ఏమనుకుంటారు అంటే సర్పంచ్ రాస్తే అయిపోతారు వచ్చి నాకు మొదలుపెట్టుకుంటారు. సెకండ్ విడత అయితే రిలీజ్ చేయలేదు. అట్లా అంటే నేను చెప్తున్నా ఫస్ట్ ఎలక్షన్లో పోయినప్పుడు కూడా చెప్పిన విధులు అయితే కానీ మోడల్ కానీ మా డ్రైనేజ్ కానీ మీకు సిసి రోడ్ల కంటే అది గవర్నమెంట్ శాంక్షన్ అయితేనే వస్తాయి. ఎవరు వేసినా కాంట్రాక్ట్ వేస్తారు. మన శాంక్షనింగ్ కోసం ఎమ్మెల్యే సార్ కానీ ఎంపీల దగ్గర కానీ మనం రిక్వెస్ట్ లెటర్ పెట్టుకొని కొంచెం మా విలేజ్ ఇట్లా ఉంది సార్ అని చెప్పుకోవడం మనం అంతే. ఇప్పుడు బడ్జెట్ అయితే ఏం లేదు సార్ మన దగ్గర 15 ఫైనాన్స్లో ఏం లేదు. ఇంతకుముందు చేసిన సర్పంచ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మెయింటెనెన్స్కి సరిపోయింది. ఇప్పుడు సాలరీస్ వర్కర్స్ ఉన్నారు మా దగ్గర 14 మెంబర్స్ ఉన్నారు. ఇద్దరు నెక్స్ట్ పెట్టుకున్నాం. వాళ్ళను మెయింటైన్ చేయడమే సరిపోయింది. అంటే జనాలకు కూడా ఇప్పుడు కరెంట్ పోయిందనుకో కరెంట్ పోతే సర్పంచ్ గారు ఫోన్ చేస్తారు. డిపార్ట్మెంట్ చేయాలి ట్రాన్స్ఫర్ కాకపోతే నాకు ఫోన్ చేస్తారు. అంటే తెలియదు అందరికి చెప్తున్నా. నేను ఫస్ట్ కూడా చెప్పినా నేను హామీలు ఎప్పుడు ఇయ్యను కూడా. నేను ఫస్టే చెప్పిన వేరే పార్టీలు అది ఇస్తాం మీకు ఇస్తామంట అంటే నాతోటి కాదు. నేను ఎడ్యుకేటెడ్ ఏమనుంటే మీకు నా విధి విధానాలు ఏమున్నాయో సర్పంచ్కున్న విధులు ఏమన్నా నెరవేరుస్తా. కానీ నేను ఇవి కట్టిస్తా, ఉళ్ళు కట్టిస్తా, బళ్ళు కట్టిస్తా, ఈ సంఘానికి ఇస్తా, ఆ సంఘానికి ఇస్తా అని నేను చెప్పలే. ఎందుకంటే ఎందుకు చెప్పాలని చెప్తాం, గెలిచిన తర్వాత కంపల్సరీ చేయగలుగుతాం. మనం ఆ ఉత్తర హామీలు నాతో కాదని చెప్పిన డైరెక్ట్ ఫస్ట్ చెప్పిన అందరికి కూర్చున్నట్టు చెప్పిన ఇక్కడ ఏ కాలనీ పోయినా కూడా నేను ఉంటే మనకున్న సర్పంచ్ విధానాలు ఏంటి, విధులు ఏంటి అవన్నీ తీసుకోండి, నాతో సర్వీస్ చేసుకోండి. కానీ మేము నిలబడ్డలో ముగ్గురు కోబ్రదర్శి అవుతాం. కోబ్రదర్శి అవుతాం. ఇంకొకటి మా కాంగ్రెస్ నుంచి ఇద్దరు నిలబడ్డాం. రెబల్ కూడా మా వ్యక్తి మా బ్రదర్ నిలబడ్డాడు. బీఆర్ఎస్ నుంచి కూడా ఆయన కూడా మా బ్రదర్ అవుతారు. అయితే ఏమైందంటే అందరం మేమే కాబట్టి ఖర్చు ఎక్కువ రాలేదు. ఉంటాయి కానీ మా దగ్గర ఏం పెద్ద ఖర్చు కాదు. 220 ఓట్లు మెజార్టీ. మరి ఎచ్చగెలకు ఇంత మంచి భారీ మెజార్టీ గెలిస్తే మరి పోయిన కిత్తలు కూడా ఎంపీటీసీ మనం మంచి మెజార్టీ గెలిచారు. ఆ కిత్తలు చేసిన కార్యక్రమాలు ఈ కిత్తల శుభ్రమైన కార్యక్రమాలు చెప్తాను. అంటే ఎంపీటీసీకి వచ్చేసి మాకు గవర్నమెంట్ నుంచి ఇచ్చిన బడ్జెట్ ఏం లేదండి. గవర్నమెంట్ అలాట్ చేయలేదు మాకు బడ్జెట్స్ కానీ అట్లా. కానీ ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉన్నాం కాబట్టి మేము అప్పుడు ప్రభుత్వం అది అధికారంలో లేనందుకు
బీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని చిన్న చూపు చూసి మేమున్న ఎంపీటీస్లకు కానీ బడ్జెట్ అవకతవకలు చేసేది. మాకేం ఎంపీటీస్లకు బడ్జెట్ అని కేటాయించలేదు, పెద్దగా మేము డెవలప్ చేయలేదు. ఎంపీటీసీ ఎండింగ్లో వచ్చేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇన్ఛార్జ్ భీమవరం గారు ఉన్నారు, వాళ్ళకి 25 లక్షలు సీసీ రోడ్లు ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన ఒక 15 lakhs ఇచ్చారు. ఒక 40 lakhs వరకు సీసీ రోడ్స్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు నేను తెలిసిన తర్వాత హెచ్ఎండిఏ వర్క్స్ ఒక 50 లక్షల వర్క్స్ శాంక్షన్ చేయించుకొచ్చిన ఆర్డర్స్ కూడా వచ్చినాయి. వాళ్ళే గవర్నమెంట్ తరఫునే కాంట్రాక్టర్స్కి ఇచ్చి రోడ్లు వేపిస్తారని అంటున్నారు. ఆర్డర్స్ కూడా వచ్చినాయి. 50 లక్షల వరకు ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుందని. ఇంకా డ్రైనేజీలు ఏమన్నా రిపేర్స్ ఉన్నాయా, డ్రైనేజీలు కానీ ఇప్పుడు లైటింగ్ అయితే పెట్టించిన. ఇంకో లైటింగ్ కూడా మనకు ఇప్పుడు మేము మొత్తం ఎల్ఈడి లైట్స్ ఇచ్చినాం. మళ్ళీ ఎల్ఈడి లైట్స్ కూడా పెడుతున్నాము. ఒక 3 రోజులు స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా బడ్జెట్ ఏం లేదు కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమి ఇవ్వట్లేదు. ఇంకా ఇంకేమన్నా ఇవ్వాలని రిక్వెస్ట్ లెటర్ పెట్టినా ఇంకేమేమి డెవలప్ అయితే చూడాలి ముందు. సొంత డబ్బుతో చేసే కార్యక్రమం ఉన్నాయా? సొంత డబ్బులు అంటే అది మానవ హృదయంతో చేసింది. మనం ఏంటంటే మా ఊళ్ళో టెంపుల్స్ కడుతున్నాం. టెంపుల్స్ అనేది మా సొంత అందరు లాగా చందా ఇచ్చినాం. అది పెద్ద విషయం కాదు. సొంతంగా అంటే ఒకటి 33 kV లైన్ 25 houses మీద నుంచి పోతుందండి. అది ఎప్పుడో 60 years బ్యాక్ నుంచి ఉన్న లైన్ అది. దాని దిక్కెళ్ళి ఒక 2-3 చనిపోయారు. ఒక 5-6 మందికి కరెంట్ షాట్ కొట్టి కూడా చాలా అవస్థలు పడ్డారు, వికలాంగులు కూడా అయ్యారు. ఆ లైన్ దాని గురించి నేను ఎలక్షన్లో ఏం హామీ అది ఇవ్వలేదు, కానీ నాకు బాగా అనిపించింది. గవర్నమెంట్ నుంచి బడ్జెట్ కూడా లేదు కాబట్టి నేను ఏడీ సార్ కానీ, ఇప్పుడు డిఈ సార్ కానీ, ఏఈ సార్ కానీ రిక్వెస్ట్ చేసుకొని ఆ ఖర్చులు ఏమైనా ఉంటే చేసుకోండి సార్ అని చెప్పి వేరే లైన్ చూస్తున్నప్పుడు సరే అని చెప్పి సొంత డబ్బులతో చేసి ఆ లైన్స్ రిమూవ్ చేయించి మొన్ననే 1 week అయింది సార్. మొత్తం డైరెక్ట్ రోడ్ మీకు లేపించింది. ఇందులో ఈ 20 to 25 houses ఏవైతున్నాయో ఆ 33 kV లైన్ పోయిన ఇంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మాట్లాడుతాను ఇక. మరి గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలకు సీఎం ఉన్నారు ముఖ్యమంత్రి. ఈ కింద రేవంత్ సార్ వచ్చారు. వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం చెప్తారు. అందుకే సంక్షేమ పథకాలు కానీ రాజకీయ పరంగా కానీ చెప్తారు. అయితే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు బాగా చేసేవాళ్ళకి చేసేవారు. తర్వాత ఏమైందో కానీ మిషన్ భగీరథ ఒక వాటర్ అనేది హైలైట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే అది ఆయనకి క్రెడిట్ వచ్చింది. అది ప్రతి విలేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు మిషన్ భగీరథ నుంచి వాటర్ పోతున్నాయి కాబట్టి వాటర్ ప్రాబ్లమ్ కొంచెం సాల్వ్ అయింది. కానీ ఆయన చేసిన అబద్ధాలు జూటమాటలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాలలో మా కాన్స్టిట్యూన్సీలో ఒక్క గవర్నమెంట్ ఇల్లు ఇయ్యలేకపోయినాడు. ఒక గవర్నమెంట్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను చెప్పి ఒక్కటి కూడా ఇవ్వలేకపోయాడు. 3 ఎకరాల భూమి అన్నాడు. యువతకు ఆ ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు అన్నాడు. నిరుద్యోగానికి పెన్షన్ ఇస్తాను ఒక్కటి కూడా అమలు చేయలేకపోయాడు కదా. అబద్ధాలు ఎన్నో చెప్పాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే సీసీ రోడ్డు ప్రతి విలేజ్ సీసీ రోడ్లు శాంక్షన్ చేశారు. సీసీ రోడ్లు వేసారండి. ఒక 25% వేసారు. తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు చూడండి ప్రతి విలేజ్కి ఇచ్చారు. పేదలు కాపుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. 5 లక్షలు ఇస్తున్నాం గవర్నమెంట్. ఎంత హ్యాపీగా వచ్చిన సంవత్సరానికి స్టార్ట్ చేసింది. ఇప్పుడు గృహజ్యోతి కూడా ఇప్పుడు 200 యూనిట్స్ ఫ్రీ ఎంతోమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు. ప్లస్ ఇంకొకటి మనకు ఆర్టీసీ మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు అది కూడా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. పింఛన్స్ కూడా ఇప్పుడు ఒకటి కొత్త పింఛన్స్ అన్ని వెరిఫికేషన్ అవుతున్నాయని ఇస్తారేమో. ఈ 2-3 నెలల్లో పింఛన్స్ ల్యాబ్స్ ఇస్తారంటున్నాం. మరి అది ఒకటి పెండింగ్ ఉంది, చేస్తారేమో మరి నెక్స్ట్. ఇంకా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎంతో ప్రతి పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఫ్రీ బస్ గురించి చెప్తారా? ఫ్రీ బస్ ఇక అది గతంలో కర్ణాటక ఇచ్చిందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ ఇవ్వడంతో కూడా ఇప్పుడు మహిళలు ఫ్రీగానే వెళ్తున్నారని మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వము రేషన్ కార్డ్స్ అనేది కూడా ఆలోచనలో కూడా లేదు. ఈ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఎంతోమందికి రేషన్ కార్డు గుర్తింపు కార్డు కోసం ఇప్పుడు రేషన్ కార్డులే లేని వాళ్ళు కొత్త రేషన్ కార్డులు చిన్నపిల్లలు ఎక్కారు. డైలీ ఆప్షన్స్ కూడా లేకుండే ముసలి ఎంతోమంది చనిపోయినా కూడా వాళ్ళకి కూడా బియ్యం వస్తుంది. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ కొత్తలో ఎక్కించుకొని కొంతమంది ఇప్పుడు రేషన్ కార్డు కొత్తగా రావడం జరిగింది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. 500 వరకు గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాడు. గ్యాస్ కూడా ఇస్తున్నాడు.
నిన్న మన సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం గ్యాస్ ఇబ్బంది పెట్టడం జరిగింది. అది ఏమో స్టేట్ గవర్నమెంట్ అనుకుంటారు కానీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఏం ఇబ్బందులు లేవు. గ్యాస్ కూడా ఇప్పుడు నార్మల్గా అందరికీ ఇంటింటికి సబ్సిడీ ఇక ప్రేమలో మాట్లాడుతుంది. మరి ముందు షాబాద్ గ్రామంలో చేయబోతున్న కార్యక్రమం ఏమున్నాయన్నా? ఏం లేదండి. ఇప్పుడు శాబాద్ టౌన్ అనేది కొంచెం ఎవరు కూడా ఒక గుర్తుపట్టేంత డెవలప్మెంట్ ఇప్పటివరకు ఏం జరగలేదు. ఒకటి సెంట్రల్ లైటింగ్, ఇప్పుడు హైవేలో సెంట్రల్ లైటింగ్ ఒకటి చేద్దామని ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టినాం. ఆయన కూడా పాజిటివ్గానే చేద్దామన్నట్టు ఉన్నారు. ఇంకొకటి మా తన ఇప్పుడు గ్రామ పంచాయత్ భవన్ శిథిల వ్యవస్థలో ఉంది. దాన్ని కూడా మనం చూపించడం జరిగింది ఎమ్మెల్యే సార్కు. దాన్ని కూడా ఆయన పెడతానని చెప్పింది. ఇప్పుడు ఎమ్మెల్యే మనకు బడ్జెట్ 8,000 వస్తుంది కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఆయన కూడా మనకు మంచి పాజిటివ్గా ఉన్నారు, చేద్దామని అంటున్నారు. ఇంకేమన్నా విలేజ్లలో కూడా సీసీ రోడ్లు కానీ ఇంకా అండర్ డ్రైనేజ్ ఏమంటే కూడా నాకు లెటర్ ప్యాడ్ మీద ఎక్కడెక్కడ అవసరం ఉన్నా నాకు ఏమని చెప్పాడు. ఈ 2-3 రోజులు వచ్చి డెవలప్మెంట్ కోసం కృషి చేస్తాను. చిన్నపాటి దబ్బట్టిస్తూ నాకు ముచ్చట చెప్పా సెలవు అన్న పోయిస్తాం మరా. ధన్యవాదాలు. సంతోషం.